అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. జితేందర్ రెడ్డి తెలుగు మూవీ ఈటీవీ వింగ్ లో స్ట్రీమ్ అవుతుంది. అప్పుడెప్పుడో ఉయ్యాల జంపల మూవీ చూశాను విరించి గారిది. మళ్ళీ ఇప్పుడు జితేందర్ రెడ్డి మూవీతో వచ్చారు. సో చాలా గ్యాప్ తీసుకున్నారు. సో ఒక్క ముక్కలు చెప్పాలంటే డిసప్పాయింటెడ్. అసలు మూవీ ఎక్కలేదు. తెలంగాణలో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళలో జితేందర్ రెడ్డి గారు చాలా ప్రముఖులు. సో 1980s లో జితేందర్ రెడ్డి గారికి ఏమైంది ఏంటి అనేది ఒక పాయింట్ ఉంటుంది. సో నక్సల్స్ కి తను ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు, సో నక్సల్స్ తను ఎందుకు చంపారు, చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ అండ్ కాలేజ్ డేస్ లో ఏబీవీపీ ఇలా. సో తన బయోపిక్ మొత్తం ఈ మూవీలో ఉంటుంది. స్టోరీ పరంగా మామూలుగా విన్నా గానీ ఎక్కడైనా వీడియోస్ చూసినా గానీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బట్ మూవీలో అది ఎందుకో ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, కొన్ని సెక్టార్లో మూవీ ఫెయిల్ అయింది. స్టోరీని వెరీ ఫ్లాట్ నరేషన్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో తన చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఏమైంది, మళ్ళీ తన నక్సల్స్ ఎందుకు ఎలా చంపారు అనే పాయింట్ నార్మల్ రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళిపోయింది. బట్ అంత ఇంపాక్ట్ లేదు మూవీలో చాలా ఎమోషన్ సీన్స్ ఉంటాయి కానీ ఎక్కడ మనకి అంత ఎమోషన్ అయ్యే ఫీలింగ్ కూడా రాదు. పర్ఫార్మెన్స్ వైస్ వస్తే జితేందర్ రెడ్డి గారు లాగా రాకేష్ గారు డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా జస్ట్ యావరేజ్. సో ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ మూవీ. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. నోడల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.